హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను మొన్న చూపించాను కదండి మిల్లెట్ ఇడ్లీ అని చెప్పేసి. ఇదిగోండి రుబ్బాను కదా రాత్రి. ఇదేమో ఇదిగోండి తెల్లవారి ఇలాగా పిండి పులిగి పెట్టాను కదా. ఇదిగోండి చూడండి ఇడ్లీ ఎలాగొస్తుందో, ఎంత సాఫ్ట్గా వస్తుందో చూడండి మీరే. ఇదిగోండి రాగి పిండి కూడా అంత ఎర్రగా లేదు, అంత ఇది తెల్లగా లేదండి. ఇది అన్ని జొన్నలు, కొర్రలు, రాగులు అన్నీ వేసాం కదండి. మరీ ఎక్కువైనా కూడా తినలేము కదండి, సోడిపిండిలాగా ఇది అవుతుంది. ఇదిగోండి ఏమి కూడా ఇది మెత్తగా ఉంటుందండి. ఇదిగోండి ఇరిపి చూపెడుతున్నాను, నూకలాగే ఉంటుందండి, అంతేం పిండిలాగా ఉండదు. చూడండి మీరు ఇడ్లీని ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇదిగోండి పిండిలాగా చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది పిండిలాగా అయిపోద్దాం మెత్తగా ఉంటుందేమని. ఇదిగోండి చేతికి కూడా అంటలేదండి చూడండి. ఇదిగోండి ఇలాగ ఉంటుంది, చాలా మంచిదండి హెల్త్కి. ఇది షుగర్ పేషెంట్ అండి, వెయిట్ లాస్ వాళ్ళకి ఏంటండి, పిల్లలకి ఏంటండి ఎముకలు బలం ఉంటుంది, షుగర్ కూడా రాదండి. ఇది అన్నిటికీ చాలా మంచిదండి. ఇది మిల్లెట్ ఇడ్లీ అని చెప్పేసి అమ్ముతున్నారు కదా ఇప్పుడు బజార్లో. అలాగేనండి మనమే ఇంట్లో చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఐరన్ దొరుకుతుందండి పిల్లలకేటి మనకేటి అందరికీ. ఈ కాలంలో చాలామందికి ముడుకు నొప్పులు అది కదండి. ఇదిగోండి దీంతో గ్రీన్ చట్నీ చేశానండి నేను. ఇది కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిరపకాయలు, కొంచెం నువ్వులు కూడా వేసానండి. ఇది ఇలాగా ఇదిగోండి దీంతో ఇది బాగుంటుంది, అన్నీ హెల్తీ కదా. ఇదిగోండి ఇలాగా ఇడ్లీ. ఇదిగోండి మీకు అంతగా ఇదైతే చూడండి. ఇదిగోండి ఇడ్లీ సాఫ్ట్గా వస్తుందండి, టేస్ట్ కూడా ఉంటుందండి. అన్నీ వేస్తాం కదా, కొర్రలు, జొన్నలు అన్నీ వేస్తాం కదా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అసలే ఇడ్లీ కాలంలోనూ డాక్టర్లు నోకేస్తున్నాం తినకూడదు షుగర్ అదని, అలాగేం లేదండి. మనం ఇలాగ కొంచెం కలుపుకున్నాం అనుకోండి, టేస్టీ అనుకొని మనం అన్నీ ఒకసారి తింటే జబ్బులు ఎక్కువైపోతుంది. ఇది హెల్తీ ఇడ్లీ అనమాట. ఇది ఎవరైనా తినొచ్చు, పిల్లలేటు పెద్దలేటు ఎవరైనా, టేస్ట్గా ఉంటుందండి, పులుస్తుంది కూడా కదా, అందు గురించండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇది యూరిన్కి ఒక చిట్కా అనమాట. యూరిన్ ట్రబుల్ ఎవరికి, చాలామందికి లేడీస్కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కదండి, అది దానికండి. ఇది షుగర్ తగ్గడానికి కూడా యూరిన్ ట్రాక్ బాగా ఫ్రీగా వచ్చి ఎల్లోగా ఇలాగ వస్తుంది కదా, మండుతుంది కదండి యూరిన్ వచ్చి, ఇప్పుడు మంట అది లేకుండా ఇలా ఒక గ్లాస్ వాటర్ ఏమో ఇలా బాయిల్ చేసుకోవాలండి. చేసుకొని ఇదిగోండి కొత్తిమీర అండి, ఈ కొత్తిమీరను బాగా కడిగి దీంతో ఇదిగోండి ఇలాగ ఒక గిన్నె వేసుకోవాలండి, కోసేసి దీంట్లో. ఇదిగోండి దీన్ని ఇలాగ మొరిగిన వరకు ఇదిగోండి ఇలాగా. తర్వాత ఒక 3 రెబ్బలు కరివేపాకండి నేను కడిగి పెట్టాను ఇక్కడ. ఇదిగోండి కరివేపాకండి 2-3 రెబ్బలు వేసుకుంటే, ఇది దేనికంటే అంటే కరివేపాకు కూడా ఆ హెయిర్కి మంచిదండి, స్కిన్కి మంచిది, అన్నిటికీ చాలా వాటికి మంచిది కదా ఇది. ఈ 2 వేసుకొని ఇలాగ మరగబెట్టుకోవాలండి, నెమ్మదిగా సిమ్లోనే పెట్టుకోవాలండి. దీని రసం అంతా దిగుతుంది. ఓ 10 మినిట్స్ 5 మినిట్స్ మరిగితే చాలండి, గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా జబ్బులకండి, ఇది చాలా ఎయిర్ ఫాల్ అవ్వదండి, యూరిన్ మంట తగ్గుతుంది, యూరిన్ సాఫ్గా వస్తుంది. చాలామంది షుగర్ పేషెంట్కి మాటికి యూరిన్ వస్తుంటుంది కదా, నిద్ర చెడుతుంది, వాళ్ళకు కూడా చాలా మంచిది. మేము ఎన్ని సంవత్సరాల నుంచో తాగుతున్నాము, మా వారికి కూడా యూరిన్ ఇది ఉండేది అనమాట. ఇది తాగుతాం మేము. దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చండి, పుదీనా కూడా వేసుకున్నా చాలా మంచిదండి, ఎయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఎన్నో చేస్తున్నాం కదా, ఒక 10 మినిట్స్ కొంచెం వేడివేడిగా గోరువెచ్చగా తాగాలండి, టీ లాగా ఇది కషాయము. ఇదిగోండి ఒక దీంట్లోనే అర స్పూన్ ఏమో ఇదండి మిరియాల పొడి అండి. ఇది మిరియాల పొడి వేడి అంటారు కానీ కాదండి, చలవ ఇది. ఇదిగోండి వేసుకొని ఇలాగ మనం సిమ్లోను ఇలాగ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అండి, గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి ఇది. ఇలాగ మనం ఒక 1 నెల రోజులు మీరు తాగి చూడండి, అసలు 10 డేస్లోనే మీకు ఫలితం తెలుస్తుందండి ఇది. ఇలాగా ఇది కషాయం అనమాట ఇది. ఇదిగోండి ఇలా మూత పెట్టేయాలండి ఇది. ఇలా సిమ్లో మూత పెట్టిస్తే ఒక 10 మినిట్స్ పెడితే చాలండి ఇది.
ఆ కషాయం అంతా తాగుతుంది. వేడి కొంచెం మరీ వేడిగా తాగకూడదు. చల్లారిన తర్వాత గోరువెచ్చగా దీంట్లో ఇంకేటి వేసి తాగలేని వాళ్ళు మరీ ఇదంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ తేనె వేసుకోవచ్చండి. లేకపోతే పటిక బెల్లం పౌడర్ కానీ. షుగర్ ఉన్న వాళ్ళ మట్టుకు ఏటి లేకుండా తాగితేనే మంచిదండి. ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి. ఇలాగా ఇదిగో చూసారా, ఇలా ఇంకా కొంచెం 10 మినిట్స్ మరగాలి కదా, అంతేనండి. ఇది చాలా వాటికి మెయిన్ యూరిన్ కండి, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ఇది ఎవరు తాగినా ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్ గ్లో అవుతుందండి. ఈ స్కిన్లో ర్యాషెస్ వస్తాయి కదా, అవి కూడా రావండి. ఇది తాగి చూడండి. నేను ఇడ్లీ కూడా చెప్పాను కదా, ఇడ్లీ కూడా చేసి చూడండి, మీకు టేస్ట్గా ఉంటుంది. ఇది మీరేదో అనుకుంటారు ఇది వేస్తే రాదేమో, అది వేస్తే రాదేమో అని. అన్నీ సాఫ్ట్గా వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూడండి తప్పక, చూస్తేనే కదా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇలాగ గ్రీన్ కలర్లో వచ్చేది. దీన్ని ఈ కొత్తిమీరనేనండి మళ్ళీ మనము దేంట్లోనైనా వాడుకోవచ్చండి. రుబ్బేసి కూరల్లోనే వేసి వచ్చండి. ఇదేం వేస్ట్ అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్.